ఫస్ట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? ఏమైనా ప్రాబ్లం అయిందా? వర్క్ అది బాగానే అర్థం అవుతుందా? స్టాఫ్ అందరూ నీకు సపోర్ట్ గానే ఉన్నారా? ఏం ప్రాబ్లం లేదు సీతమ్మ, అంతా బాగుంది. స్టాఫ్ అందరూ బాగా సపోర్ట్ గా ఉన్నారు. అన్నట్టు సంజన ఆఫీస్కి వచ్చింది. తను కూడా ఈ రోజు నుంచి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుందంట. పవిని ఇబ్బంది పెట్టాలని సంజు ప్లాన్ ప్రకారం ఆఫీస్కి వచ్చుంటుంది. సీతమ్మ కాస్త టయర్డ్గా ఉంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. పవి పవి సంజు గ్యారంటీగా పవిత్రని ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేస్తుంది సీతమ్మ. పవిత్రతో సంజు ఎలా బిహేవ్ చేసిందో విద్యని అడిగి తెలుసుకుందాం. పద పద. సరే. మీరు ఇన్నిసార్లు చెప్పాల్సిన పనిలేదు అంకుల్, అంతా నేను చూసుకుంటాను. ఆఫీస్ మ్యాటర్ గాని పర్సనల్ విషయం గాని అన్నీ మీతో చెప్తాను. నేను మళ్ళీ మాట్లాడతాను. ఉంటాను అంకుల్. విద్య, నేను ఒక విషయం అడగాలి. అడగాది. సంజన ఆఫీస్కి వచ్చిందంట కదా? అమ్మయ్యా, వచ్చింది. పవిత్రతో తను ఎలా బిహేవ్ చేసింది? తనేమైనా రూడ్గా మాట్లాడిందా? చులకన చేసి మాట్లాడిందా? ఏం చేసింది? నేను పవిత్రకి ఫేవర్గా చెప్తేనే ఆది వాళ్ళు కూడా నన్ను నమ్ముతారు. సంజన యాటిట్యూడ్ నీకు తెలిసిందే కదా. కంపెనీకి ఆఫీస్కి తనే బాస్ తప్ప పవిత్రకి ఎలాంటి వాల్యూ లేదు అన్నట్టు అందరి ముందు పవిత్రని చులకన చేసి మాట్లాడింది. తర్వాత క్యాబిన్లో కూడా నువ్వు కట్టిన దారిని అడ్డు పెట్టుకుని పవిత్రని నానా మాటలు అంది. అయ్యో, పవి ఏమన్నా ఫీల్ అయిందా? బయటపడలేదు కానీ అన్నెన్ని మాటలు అన్నప్పుడు ఫీల్ కాకుండా ఎలా ఉంటుంది? విద్య, పవిత్ర నీ కష్టాన్ని అర్థం చేసుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీకు జాబ్ ఇచ్చింది. నువ్వు ఎప్పుడూ తన పక్కనే ఉండాలి కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా. అది నేను పవిత్రకి తోడుగా ఉంటాను కదా. ఇక బయలుదేరతాను. బాయ్ అది. బాయ్ ఆంటీ. విన్నావా సీతమ్మ? ఆ సంజన గురించి తెలిసిందే కదా. ఇలా అయితే పవికి ఆఫీస్లో ప్రతిరోజు టార్చర్ తప్పదు. ఆ ప్రాబ్లం రాకుండా ఏదో ఒకటి చేయాలి సీతమ్మ. అంకుల్, లోపలికి రావచ్చా అంకుల్? మీ ఇంటి కోడల వల్ల మన రెండు ఫ్యామిలీల మధ్యన ఉన్న సంబంధాలు తెగిపోయాయి. మీ ఇంటి నుంచి ఏ ఒక్కరు కూడా నా ఇంటి గడప దాటి లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు. గెట్ అవుట్. అలా అంటారేంటండి? ఇంటి ముందుకొచ్చిన ఆడపిల్లని పొమ్మంటారేంటి? పాపం, జరిగిన దానికి తనేం చేస్తుంది? కీర్తి, మీరు రండమ్మా. నమస్తే అంకుల్. కూర్చోండి కీర్తి. పర్లేదా అండి? మీతో కొంచెం మాట్లాడాలి అంకుల్. నాకు అవసరం లేదు. నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. సంజన కాకుండా ఆది అన్నయ్య పవిత్రమణిలో తాళి కట్టినందుకు నేను కూడా చాలా బాధపడ్డాను అంకుల్. జరిగిన అన్యాయానికి నాకు కూడా కోపం వచ్చింది. కానీ ఏం చేయగలను అంకుల్?
పవిత్ర చేసిన దానికి నన్ను బాధ్యురాల్ని చేసి నన్ను దూరం పెట్టకండి అంకుల్, ప్లీజ్. పవిత్ర వల్ల మేం కూడా చాలా సఫర్ అయ్యాం, ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాం. కంపెనీ బాధ్యతలు ఆది అన్నయ్యకి ఇవ్వడానికి డాడీకి ఇష్టం లేదు, నాకు ఇవ్వడానికి నా మీద నమ్మకం లేదు. అట్లీస్ట్ ఒక జాబ్ అయినా విక్రమ్ బాబుకి ఇచ్చుంటే బాగుండేది. కానీ దానికి కూడా పవిత్ర అడ్డుపడి జాబ్ ఇవ్వకుండా చేసింది. మీరే ఏదైనా జాబ్ ఇవ్వండి అంకుల్, ప్లీజ్ అంకుల్. మీలో మీరు కొట్టుకొని చావండి, కట్టగట్టుకొని గంగలో దూకండి, మీతో నాకు సంబంధమే లేదు. అలా అనకండి అంకుల్, మీరు గ్యారంటీగా ఫేవర్ చేస్తారన్న ఆశతో వచ్చాను, కాదనకండి. అయినా వీడికి జాబ్ ఇచ్చేది ఎవరు కీర్తి? బాధ్యతకి వీడి డిక్షనరీలో పదమే లేదు, పద్ధతికి అర్థమే తెలీదు, పెద్దవాళ్ళంటే రెస్పెక్టే లేదు, ఓవరాల్ గా మేనర్సే లేదు. పనికి మాలినోడు అనే పదానికి నిలువెత్తు అర్థం వీడు. ఏంటి బావా అలా చూస్తూ నిలబడ్డావి? సారీ చెప్పి జాబ్ కోసం రిక్వెస్ట్ చెయ్యి. ఇంతకు ముందు నా వల్ల ఏదైనా జరుగుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇప్పుడు మారాను అంకుల్, బాధ్యత తెలుసుకున్నాను, పద్ధతిగా పనిచేస్తాను. జాబ్ ఇవ్వండి అంకుల్, ప్లీజ్. రేయ్, నీ నక్క వినయాలు నా దగ్గర ప్రదర్శించకు. తోడందించే వాళ్ల మీద తోడెల్లా దాడి చేసే రకం నువ్వు. గెట్ అవుట్. ఒక్క నిమిషం కీర్తి. కూర్చోండి కీర్తి. వాళ్ళని ఎందుకు ఆపావు సంజన? కూర్చోబెట్టి మర్యాదలు చేయాల్సిన వాళ్ళే కాదు వాళ్ళు. పంపించేసాయి ప్లీజ్ డాడీ. కీర్తి ముందు మీరు కూర్చోండి. ఏం కావాలి కీర్తి? విక్రమ్ బాబుకి జాబ్ కావాలి సంజన, అందుకే అంకుల్ని అడుగుదామని వచ్చాం. నిజానికి ఆదికి బిజినెస్ హ్యాండిల్ చేయడం ఇష్టం లేకపోతే చక్రవర్తి అంకుల్ కనీసం కీర్తికి ఇవ్వాలి. కానీ పవిత్ర చేసిన పని వల్ల అది సాధ్యం కాలేదు. కీర్తికి దక్కాల్సిన దాన్ని పవిత్ర కొట్టేసి కీర్తికి అన్యాయం చేసింది. మన కోపాన్ని అనవసరంగా కీర్తి మీద చూపించడం కరెక్ట్ కాదు. పైగా మనం ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి డాడీ. విక్రమ్, నేను నీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తున్నాను. వద్దు బేబీ, నా మాట విను. డాడీ మీరే అర్థం చేసుకోండి. చాలా థ్యాంక్స్ సంజన. థ్యాంక్ యూ సంజన గారు. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చే విక్రమ్. ష్యూర్. ఓకే సంజు, బాయ్.